మన తెలంగాణ గ్రామాలే మన సంస్కృతికి, మన ఆర్థిక వ్యవస్థకు మూల స్తంభాలు. ఉదయం సూర్యోదయంతో మొదలయ్యే రైతు జీవితం, పొలాలు చెమటొచ్చే ప్రతి రైతు కుటుంబం మన అందరి భవిష్యత్తును నిర్మిస్తుంది. ఎద్దుల బండిపై సాగుతున్న ప్రయాణం కేవలం ఒక ప్రయాణం కాదు, తరతరాల సాంప్రదాయాలను, విలువలను మోసుకెళ్తున్న జీవన గాథ. పశుపోషణ, వ్యవసాయం, కష్టానికి ప్రతీకలైన గ్రామీణ కుటుంబాలు ఎన్నో సవాళ్లు ఎదురైనా ఆశను వదలకుండా ముందుకు సాగుతున్నాయి. రైతు కష్టానికి గౌరవం, గ్రామీణాభివృద్ధికి అంకిత భావం, ఇదే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం. రైతు బాగుంటే గ్రామం బాగుంటుంది, గ్రామం బాగుంటే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. మన రైతు మన గర్వం, మన తెలంగాణ మన భవిష్యత్తు. రైతు సోదరులందరికీ ముఖ్య గమనిక. పసిఫిక్ మహాసముద్రంలో ఉష్ణోగ్రత పెరగటం వలన ఈ ఏడాది తెలంగాణలో ఎల్నినో ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని కేంద్ర వాతావరణ శాఖ తెలిపింది. ఎల్నినో ప్రభావం వల్ల కొన్ని ప్రాంతాల్లో ఎక్కువ వర్షపాతం, మరికొన్ని ప్రాంతాల్లో తక్కువ వర్షపాతం వచ్చే అవకాశం ఉంది. అయితే మా పరిస్థితి ఏంటి సారు? ఇది సంక్షోభం కాదు, ముందు జాగ్రత్త మాత్రమే. ప్రభుత్వం ఇప్పటికే సిద్ధంగా ఉంది. సరిపడా వర్షపాతం మరియు నేలలో తేమ ఉన్నప్పుడే విత్తుకోవాలి. రైతులకి అవసరమైన విత్తనాలు మరియు ఎరువులు అందుబాటులో ఉంచబడుతున్నాయి. ఒక పంటపైనే ఆధారపడే కాలం మారుతోంది. పంటల వైవిధ్యమే మన తెలంగాణ భవిష్యత్తు. ప్రతి వారం వాట్సాప్ అలర్ట్స్ అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వ యూట్యూబ్ ఛానల్ ద్వారా మరింత సమాచారం పొందవచ్చు. ప్రతి రైతు ఈ సమాచారాన్ని గమనిస్తుండాలి. రైతు క్షేమం ఆయన మార్గం, వ్యవసాయ సంక్షేమం ఆయన లక్ష్యం. ఇదే రేవంత్ గారి ధ్యేయం. ఆగే ఈ వానాకాలం ఏం పంట వేస్తున్నావే? 3 ఎకరాలు మొక్కజొన్న వేస్తా, 2 ఎకరాలు వరి వేస్తా. ఈసారి ఇట్లా పంటలు వేస్తే తర్వాత నువ్వే పరేషాన్ అవుతావు. నీళ్ళ పరేషాన్ అవడానికి ఏముందో మళ్ళా? గదేదో దిక్కుమాలనా ఎల్నినో అంట. ఈసారి వర్షాలు కూడా దాని వల్ల తక్కువ పడతాయంట. చూస్తూనే ఉన్నాం కానీ వాతావరణం కూడా ఎట్లున్నదో. అట్లయితే ఈసారి వ్యవసాయం ఎట్లా మరి? అందుకనే మన తెలంగాణ వ్యవసాయ శాఖ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఆ వరి, మొక్కజొన్న గీసొంటి కాకుండా తక్కువ నీళ్లతోనే సాగు చేసే పంటలు, గవే జొన్నలు, మినుములు, కందులు, చిరుధాన్యాలు, వీటితో పాటు కూరగాయలు కూడా పండించుకోమన్నారన్న. ఎక్కువ నీళ్ళు అవసరమయ్యే పంటలు వేసి తర్వాత కన్నీళ్లు పెట్టుకునే బదులు తక్కువ నీటితో పండించేవి పెసర్లు, కందులు, మినుములు ఆ పంటలనే వేద్దాం. గది లెక్క. మన తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ శాఖ చెప్పిందంటే మన మంచి కోసమే. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. వ్యవసాయ శాఖ తెలంగాణ.